కర్ర పట్టుకొని, కండువాలు పట్టుకొని కారెన్ కవర్లో తిరిగినటువంటి కార్యకర్తలేమో ఆగమైపోయిర్రు. ఇతర పార్టీలో నుంచి జంపు జినాలుగా వచ్చిన వాళ్ళకు మీరు పెద్దపీట కాంగ్రెస్ పార్టీలో కూర్చోపెట్టారు. చూడండి, ఇప్పుడు మేమైతే యాజ్ ఫార్ యాజ్ ఐ అండర్స్టాండ్, నోబడి ఎవరిని ఇన్వైట్ చేసి తీసుకురావడం అవ్వలేదు. వాళ్ళు వచ్చి జాయిన్ అవుతామంటే ఆబ్వియస్లీ. బట్ కాంగ్రెస్ పార్టీల అధికారం లేకముందుకు రేవంత్ రెడ్డి గారు అన్నమాట, ఆ ఇంటి మీద వాళ్ళన కాకి ఈ ఇంటి మీద వాళ్ళదు. ఆయన రేవంత్ అన్న మాట మీద నేను ఐ విల్ నెవర్ కామెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఆయన అన్నది ఎగ్జాక్ట్ వాట్ హీ సేస్ ఐ ఫాలో. సో ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ దట్. బట్ ఖచ్చితంగా ఎవరైనా ఇంకో పార్టీ నుంచి మీ పార్టీ మంచిదండి, మాకు ఆ పార్టీ వద్దు, ఆ బీఆర్ఎస్ పార్టీలో మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు, ప్రతిదానికి మమ్మల్ని ఇలా పీడిస్తున్నారు, మేము అది వదిలేసి కాంగ్రెస్లోకి వస్తాము అంటే మేము ఆ సింపతిలో తీసుకున్నాం. రైట్, ఓకే. వాళ్ళు టార్చర్ చేస్తారని వచ్చిర్రా, లేకపోతే మీరు టార్చర్ చేస్తారని వచ్చిరా మీ దగ్గరికి? వాళ్ళు మామూలుగా ఎవరు వస్తారంటే ఆ పార్టీలో టార్చర్ పడలేక వస్తారు. రైట్, ఓకే. బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు, దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్. కర్ర పట్టుకుని నడిచిన, ఫ్లాగ్ పట్టుకుని నడిచిన కాడర్ రేవంత్ అన్న. మరియు ఇక్కడ మీరు రేవంత్ అన్నని కోట్ చేయలేదు. ప్రాణం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆ కార్యకర్త అని ఎప్పుడు అంటారు. ప్రాణం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాడర్ అని ఆయన ప్రతి స్పీచ్ లో అంటారు. మరి అది మీరు అనలేదే. రైట్, ఫైన్, ఓకే, ఒప్పుకుంటాం. కానీ ఫ్లాగ్ పట్టుకుని నడిచే కార్యకర్త మాకందరికంటే టాప్ ప్రయారిటీ. అది మీకు కూడా తెలుసు. అది సంథింగ్ మిగతా ఏ పార్టీలో కనిపించింది మా పార్టీలో ఉంటుంది. ఇంకోటి, ద అదర్ థింగ్ మా పార్టీలో స్పెషల్ ఏంటంటే ఏ రకమైన బెదిరింపులు లేకుండా ఫ్రీడమ్ టు క్వశ్చన్. ఈవెన్ మీడియా, ఈవెన్ సోషల్ మీడియా, ఈవెన్ మా కార్యకర్తలు, వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు డిస్కస్. మీకు నచ్చలేదు ఏదన్నా, డిస్కస్ విత్ అస్. యూ డోంట్ లైక్ సంథింగ్, ఐ డోంట్ లైక్ సంథింగ్, లెట్స్ సిట్ డౌన్ అండ్ డిస్కస్. అంతే తప్ప మిగతా పార్టీల్లాగా వినేది లేదు, కనిపించేది లేదు, లీడర్ని కలవడం కుదరదు, ఫామ్ హౌస్ మధ్యలో ఎక్కడో ఉంటాడు, లేకపోతే అతన్ని కలవడానికి ఢిల్లీ. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి మేడం. ఒక్క నిమిషం, నేను అంటే చేయడానికి కూడా చాలా బాగుంటాయి. అవునా? రైట్. ఇప్పుడు చూస్తున్నటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఉందో, పర్టికులర్గా మీ కాన్స్టిట్యున్సీ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళని అడుగుదాము. మీరు ఒక సాటిస్ఫైడ్గా కార్యకర్తలుగా సనత్ నగర్లో కోట నీలిమ గారి ఆధ్వర్యంలో ఉన్నారా? ఉంటే ఎస్ అని, లేదు అంటే నో అని కామెంట్ పెట్టండి. రైట్, ఓకేనా మేడం? నాకు తెలియదు మీ ఛానల్ ఎంతమంది చూస్తారో మా కాన్స్టిట్యువెన్సీస్లో. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, మీ లింక్ వచ్చిన వెంటనే ఐ విల్ షేర్ విత్ ద ఎంటైర్ కాన్స్టిట్యువెన్సీ సో దట్ మంచి కామెంట్స్ వస్తాయి, అన్ని కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద రచ్చ రభస ఏంటి అని అంటే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ, ఆ బరిలో కోట నీలిమ ఉందా? సారీ, అర్థం కాలేదు నాకు అసలు. ఇలాంటి రచ్చలు ఐ కాంట్ ఫాలో, ఎందుకంటే నేను కొంచెం మన కాన్స్టిట్యువెన్సీలో బిజీగా ఉంటాను. ఏంటది? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కోట నీలిమ ఉన్నదా లేదా? ఏమో నాకు తెలియదండి. దిస్ ఇస్ ఐ మీన్, మీరు సడన్గా మనం ప్రజాసేవ, అభివృద్ధి పనులు ఇవన్నీ అడిగితే ఐ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్, కానీ ఇలాంటి వాటిలో నాకు అస్సలు ఐడియా ఉండదు. అసలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అంటే కూడా తెలియదా మీకు? నాకు తెలుసు, ఉన్నాయి, నాకు తెలుసు. దీనికి డెడ్ లైన్ కూడా వస్తుంది. బట్ నాకు తెలియదు దాంట్లో ఏ పేర్లు ఉన్నాయి, ఎవరు ట్రై చేస్తున్నారు, అదంతా మనకి. బట్ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కోట నీలిమ ఉంది. మీరు అంటుంటే నాకు అది అనిపించట్లేదు. బట్ ఇఫ్ యూ సే సో ఐ విల్ గో బై యువర్ వర్డ్. ఓకే, ఎమ్మెల్సీ అయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇస్తారా? నాకంటే డిజర్వింగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఎంతో నిజంగా నాకేమైనా ఇవ్వడం కంటే మా కాడర్కి ఏమైనా ఇవ్వండి. ఎన్నో ఏళ్లగా మీరు అన్నట్టు జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మనం గనక కాంగ్రెస్కి మంచి చేయాలి, ఖచ్చితంగా స్ట్రాంగ్ చేయాలి అంటే నా జగాలో ఇంకెవరు, మామూలు కాడర్కి ఎవరికైనా ఇవ్వండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ.